అన్న బూతులు మాట్లాడినా, ఏంటన్నా అన్న అంత మంచి వాక్యం చెప్తుంటే ఆ ఒక్క పాయింట్ పట్టుకుంటావు ఏంటన్నా నువ్వు? అన్న దరిద్రమైన లాంగ్వేజ్ అన్న వాడని, అన్న ఏమైనా చెప్పని, అన్న పళ్ళు కొరకని. నీకు అన్నంటే ఇష్టం కదా, అందుకని నీకు బాగుంటుంది. జాగ్రత్త. నువ్వెప్పుడైతే దైవజనురాళ్ళకి ఫ్యాన్ అయిపోతావో నీకు భక్తి పోయినట్టే. వాళ్ళు విగ్రహం అయిపోయి కూర్చుంటారు నీ గుండెల్లో. విగ్రహారాధన వ్యభిచారంతో సమానం దేవుడికి, గుర్తుపెట్టుకో. నువ్వు పూజించాల్సింది దేవుణ్ణే తప్ప దైవజనుడిని కాదు. గౌరవించు, బట్ పూజించుకో. నీకు ఇష్టమైన దైవజనుడు, నీకు అతి ఇష్టమైన దైవజనుడు వాక్యం చెప్తుంటే కూడా నువ్వు వాక్య విమర్శ చేయకపోతే నువ్వు భక్తికి దూరం అయ్యే అవకాశం ఉంది. అంతే. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలోకి వెళ్ళాలి మీరు. పౌలు బోధిస్తుంటే, పౌలు అంతటి ఉద్దండు బోధిస్తుంటే నాటి క్రైస్తవులు, బెరయాలోని క్రైస్తవులు ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చారు. ప్రతిదినము లేఖనములు పరిశోధించు. లేఖనాలు ఇప్పుడు నేను చెప్పంగానే ఆ అమ్మాయి చదివేస్తుంది. చదవడం కాదు, పరిశోధన చేశారు లేఖనాలని. పరిశోధన చేసి చదవడానికి ఓలు. ఇక పరిశోధన ఎక్కడ చేయగలరు? ఎందుకు పరిశోధన చేశారు? పౌలు చెప్తున్నది అలాగూ ఉన్నదో లేదోనని. నువ్వు టీవీలో వినేటప్పుడు నీకు ఫేవరెట్ స్పీకర్ ఉంటాడు, ఆయన తప్పు చెప్పినా నీకు అర్థం కాదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఫ్యాన్ అయిపోయావు కదా. నువ్వు ఫ్యాన్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది? ఆయన తప్పు చెప్తే నీకు అర్థం కాదు. అమ్మా అన్న చెప్పాడు.